టైం చూస్తే సాయంత్రం 4 అవుతుంది. మధ్యాహ్నం నేను హాస్టల్లో ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. సరే ఇక మరి ఏం చేస్తాం, తొందరగా అయిపోవాలంటే మ్యాగీ ఒకటే మనకి దిక్కు. నేను రూమ్లో ఉన్నప్పుడు మ్యాగీ పొట్లం తెచ్చుకున్నా కదా, సరే అదే ఉంది అని చెప్పేసి 2 పొట్లాలు తీసిన. ఇంతలో చూస్తా అంటే గ్యాస్ స్టవ్ కూడా అయిపోయింది. సరే ఇంకేం చేస్తాం, పక్క రూమ్లో తెలిసిన ఫ్రెండ్ ఉంటే తన దగ్గరికి వెళ్ళిన. వాళ్ళకి కూడా గ్యాస్ లేదు. సరే మరి రైస్ కుక్కర్ ఉందన్నారు. సరే మరి ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా మనం రైస్ కుక్కర్ మీద కూడా ఎప్పుడు నేను ఏం చేయలే కూడా. రైస్ కుక్కర్ తెచ్చి ఆయిల్ వాటర్ లైట్గా సాల్ట్ వేసి అది 40 మినిట్స్ ఉడికింది. అది ఉడికేసరికి అది హీట్ అయ్యేసరికి ఇదన్నా తొందరగా అవుతుంది అని చూసిన. సరే అన్నట్టు అల్లం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అదొకటి ఇదొకటి నిమ్మలంగా వేసుకుంటా ట్రై చేస్తాను. నేను ఇలాగే మ్యాగీ చేసేలోపు సాయంత్రం ఆంటీ ఫుడ్ కూడా పెట్టేటట్టున్నది. అది ఉగమానంగా అయితలేదు, నేను చూస్తలేను. సరే మ్యాగీ పొట్లం ఉంది కదా, అది కూడా అయితే టేస్ట్ వస్తుందని చూసిన. అది ఒక పొట్లం ట్రై చేసిన చింపడానికి. సరే అన్నట్టు అదొక పొట్లం వేసిన. దాని తర్వాత ఇంకో ఏదోలా ట్రై చేసి మొత్తానికి అయితే ఆ మ్యాగీ కూడా అటు ఇటు చేసి ఉడదెంగిన. సరే ఇంకేముంది, ఆ ప్లేట్లు వేసుకొని తినడం ఒకటే. ఇదే బ్యాచిలర్ లైఫ్ మ్యాగీ అంటే.